వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు, ప్రేమికురాలి బలవన్మరణం, ఆస్తి కోసం తల్లిని కడతేర్చిన కొడుకు, కైట్ ఫెస్టివల్. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. పల్నాడు జిల్లా అమరావతి మండలం కర్లపూడి గ్రామంలో అనంతవరం కర్లపూడి రోడ్డుకు భూమి పూజ చేశారు మంత్రి నారాయణ. ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఒక్క రోజులోనే రోడ్డు పనులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే నెల రోజుల్లో 80% భూసేకరణ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కర్లపూడి గ్రామ ప్రజలు కోరిన వెంటనే కేవలం 24 గంటల వ్యవధిలోనే రోడ్డు పనులకు నిధులు మంజూరు చేసినందుకు మంత్రి నారాయణకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని అభివృద్ధితోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ కట్టడం కోసంగా ల్యాండ్ పూలింగ్కి యాక్చువల్గా ఏదైతే నోటిఫై చేసామో ఆ సందర్భంలో ఇంతవరకు 3 గ్రామాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్కి స్టార్ట్ చేయడం జరిగింది. నేను, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ 3 గ్రామాల్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. ఒకే రోజు అంటే 1 గంటలోనే, అంటే ప్రారంభించిన 1 అవర్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. అంటే 25% ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. నిజంగా ఆ యొక్క రైతు సోదరుల్ని మరియు శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీర్కూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రజలందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బాన్సువాడ పట్టణంలో ఇల్లు లేని వారికి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు కట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండే విధంగా కృషి చేస్తానని పోచారం చెప్పారు. కానీ వారు ఆనందంగా ఉంటే కాదు, మీరంతా ఆనందంగా ఉంటేనే నా కుటుంబం ఆనందంగా ఉన్నట్లే. అందుకే ఈ ప్రయత్నాలన్నీ కూడా 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే దేశంలో, ఇక్కడ లేదు. ఇందిరమ్మ ఇల్లు జాగా లేని వారికి బాన్సువాడ టౌన్ లో కూడా కొన్ని గ్రామాలలో గవర్నమెంట్ జాగా ఉన్న దగ్గర మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి, లక్షెట్టిపేట, హజీపూర్ మండలాల రైతులు రోడ్డెక్కారు. సాగునీటి కోసం లక్షెట్టిపేట, ఉత్కూరు చౌరస్తా జాతీయ రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. 50 రోజుల కిందట రైతులు వరి నాట్లు వేశారని, గూడెం లిఫ్ట్ నుంచి నీరందక వరి నాట్లు ఎండిపోయే దశకొచ్చిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రవెల్లి రఘునాథ్ తెలిపారు. చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరందించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ ఆవిష్కరించారు. నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్న 10 టీవీ మరింత ముందుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల కోణంలో వార్తలను ఇలాగే అందించాలని ఆయన సూచించారు. 10 టీవీ సిబ్బంది, యాజమాన్యం రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషకరమైన విషయం. 10 టీవీ ఎప్పటికప్పుడు వాస్తవ వార్తల్ని వెలుగులోకి తీసుకొస్తూ ప్రజలకి అవసరమైనటువంటి విషయాలు, సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే విధంగా వారి ప్రయత్నం ఉండాలని, నూతన సంవత్సర శుభాకాంక్షలు 10 టీవీ యజమాన్యానికి, 10 టీవీ సిబ్బందికి మీ ద్వారా తెలంగాణ. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 10 టీవీ నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 10 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి జూపల్లి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. నిజాన్ని నిర్భయంగా చూపించే ఛానల్ గా 10 టీవీ ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడంలో 10 టీవీ కీలక పాత్ర పోషిస్తోందని షబీర్ అలీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, కామారెడ్డి ఆర్డీఓ వీణా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారులు, గవర్నమెంట్ అధికారులు అందరు కలిసి 10 టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ చేసినాం. బ్యూటిఫుల్ ఉంది, చాలా కాస్ట్లీ ఉంది. ఫస్ట్ జనవరి తిరుపతి దేవస్థానం నుంచి మొదలుపెట్టినారు. అన్ని శుభం జరుగుతాయి.
టెన్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను జగిత్యాలలోని మోతే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఎప్పటి వార్తలను అప్పుడే ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో టెన్ టీవీ ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. మీడియా రంగంలో నూతన వరవడికి టెన్ టీవీ శ్రీకారం చుట్టిందని, ప్రజా సమస్యల్ని నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రసారం చేస్తోందని ప్రశంసించారు. టెన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రజలకు నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. టెన్ టీవీ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆకాంక్షించారు. టెన్ టీవీ ప్రజాదరణ పొంది చాలామంది కూడా ఆ డిబేట్లు, ఆ వార్తలు, ఎస్పెషల్లీ ఆ 90 నిమిషాలు ఇచ్చే 90 వార్తలు, ఇవన్నీ కూడా ప్రజలు చాలా చూస్తూ ఉన్నారు. మరి ఇంకా కూడా టెన్ టీవీ ప్రజాదరణ పొందాలని, ప్రజల సమస్యలు ప్రజలకు తెలిసే విధంగా ఇంకా పెద్ద మొత్తం పనిచేయాలని ఆకాంక్షిస్తూ టెన్ టీవీని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా యాజమాన్యానికి టెన్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు ఆవిష్కరించారు. ప్రజలకు నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో టెన్ టీవీ కృషి చేస్తోందని ఆయన అభినందించారు. టెన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అదే రకంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో టెన్ టీవీ సంబంధించిన క్యాలెండరు ఆవిష్కరించడం జరిగింది. క్యాలెండర్ ద్వారా అనేక విషయాలు, అంటే పండుగలు కానీ, సమయం కానీ, డేట్ కానీ అందరికీ గుర్తుండదు. కాబట్టి మనము క్యాలెండర్ చూసిన తర్వాతనే పండుగలు మనకు గుర్తొస్తాయి, అదే రకంగా మనకు రోజులు కూడా గుర్తొస్తాయి. కాబట్టి దానికోసం క్యాలెండర్ అవి తీసినందుకు టెన్ టీవీ వాళ్ళకి ప్రత్యేకంగా. మేడ్చల్ జిల్లా అల్వాల్ మచ్చబొల్లారంలో అండర్ రైల్వే బ్రిడ్జ్ ను ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే మర్రెల్లి రాజశేఖర్ రెడ్డి. ఈ బ్రిడ్జ్ ని 6,60,00,000 వ్యయంతో నిర్మించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. సభా వేదిక పైన ఉన్న బ్యానర్లలో స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. వచ్చే ఒక 2-3 నెలల్లోనే మనం వాజ్పేయి నగర్ రైల్వే వంతెనను కూడా అంటే పనిని స్టార్ట్ చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. అందులో ఈటెల రాజేందర్ అన్న కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతుండో, మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ఇన్వాయిస్లు తీసుకొని రావాలనో ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి అది రైల్వే అధికారులతో కూడా చర్చించి వాటిని కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎక్కడ కూడా ఒక ఇల్లు కానీ, ఒక ప్రాపర్టీ కానీ డ్యామేజ్ కాకుండా ముందుకు తీసుకుపోవాలనేదే నా సంకల్పం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి. మంత్రాలయం, కోసిలి, కౌతాళం, పెద్ద కడుబూరు మండలాల్లోని 81 మందికి 43,96,000 రూపాయల చెక్కులు అందజేశారు. గత 19 నెలల్లో 250 మందికి సీఎంఆర్ఎఫ్ కింద 1,59,44,000 రూపాయల చెక్కులు అందజేసినట్లు రాఘవేంద్రారెడ్డి తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో రోడ్డు ప్రమాదాలతో అనేక మంది చనిపోతున్నారని ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 30 ఏళ్లలోపు యువతే ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఇట్లాంటివి పాటించకుండా ఇష్టానుసారంగా రూల్స్ అంటే లెక్క లేకుండా సరిగ్గా అధిక స్పీడ్, ఓవర్ స్పీడ్, అక్కడ 60 ఎలా ఉంటుంది, వీళ్ళు 120, 100 వెళ్తూ ఉంటారు. సో దానివల్ల ఇట్లా రకరకాల కారణాల వల్ల ఎస్పెషల్లీ యువత 20-30 years ఉన్న యువత వాళ్ళు ఈ రోడ్డు ప్రమాదాల్లో అంగవికలు కావడము, అంగాలు కోల్పోవడము, శాశ్వతంగా విధంగా చనిపోవడం జరుగుతూ ఉంది. దానివల్ల ఎంత నష్టం అంటే ఆ కుటుంబానికే కాదు, దేశానికి కూడా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా
ఎరైవ్ ఎలైవ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు సిఐ సత్యనారాయణ. వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని పోలీసులు సూచించారు. బ్లాక్ స్పాట్స్ ఏర్పాటుతో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించొద్దని, గాయపడిన వారిని త్వరితగతిన హాస్పిటల్కు తరలించాలని సూచించారు ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి. అలా తరలించిన వారికి ప్రభుత్వం నుంచి 25,000 వరకు నజరానా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా మనకు అందరికీ నేషనల్ హైవేస్ కన్నా ఎక్కువ ఇంటర్నల్ రోడ్స్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని ఎట్లా తగ్గించాలనే ఒక ప్రతి చిన్న విషయాన్ని మైన్యూట్గా పరిశీలించి మనం బ్లాక్ స్పాట్స్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్, వెదర్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసుకొని తగ్గించాలనే ఒక గట్టి కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, చైల్డ్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. చేయాల ఇది నియమాలు అనేవి తెలుసు, కానీ పాటించరు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రాఘవపట్నం శివారు గిరిజన గ్రామం సార్లంకలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 40 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. పండుగ సందర్భంగా దాచుకున్న ధాన్యాలు, డబ్బులు, నిత్యావసర వస్తువులు బుగ్గిపాలయ్యాయి. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎంపీ సానా సతీష్ బాధితుల్ని పరామర్శించి వారికి దుస్తులు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయలు అందజేశారు. బాధితులకు తాత్కాలికంగా రేకుల షెడ్ నిర్మిస్తామని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతపురంలో మద్యం దుకాణానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. డీమార్ట్ ఎదురుగా ఉన్న నంబూరి వైన్స్ షాప్ లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాచ్మెన్ అప్రమత్తతతో వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ మంటల్ని అదుపులోకి తెచ్చింది. సుమారు 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందన్న షాప్ యజమాని నంబూరి వెంకటరమణ తెలిపారు. హార్డ్ డిస్క్ చూస్తే అగ్ని ప్రమాదానికి కారణాలు బయటపడతాయన్నారు. 3:50కి గుర్తు ఏం జరిగిందో తెలియదు, ఫైర్ అయింది. హార్డ్ డిస్క్ చూస్తే కనుక తెలియదు. మాకు వాచ్మ్యాన్ ఉన్నాడు, వాచ్మ్యాన్ ఫోన్ చేస్తేనే రావడం జరిగింది. ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వెంటనే ఆపడం జరిగింది. ఫైర్ ఇంజన్ రాకపోతే 1,30,00,000 వరకు డ్యామేజ్ అయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ 4 లక్షలతోనే సేవ్ చేసుకున్నాము. ఇది హార్డ్ డిస్క్ చూస్తే అది ఎవరు ఏం కథ. వీఐపీల సందడి కనిపించింది. సినీ డైరెక్టర్ తిరుమల కిషోర్, హీరోయిన్ ఆశికా రంగనాథ్, నటుడు విజయ్ కుమార్, నటి ప్రీతి శ్రీవాణి దర్శించుకున్నారు. శుభాకాంక్షలు. ఈరోజు భర్త మహాశయులు విజ్ఞప్తి మా సినిమా థియేటర్లోకి వచ్చింది. సో సినిమా చూడండి, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. సో సినిమా విడుదల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చాను. దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. తిరుమలలో పుట్టి పెరిగి ఇవాళ నా సినిమా సంక్రాంతి రోజు రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని మన భర్త మహాశయులకు విజ్ఞప్తి రిలీజ్ ఉంది. సో చాలా చాలా హ్యాపీ, చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. ఇవాళ ఈ స్పెషల్ డే, ఈ స్పెషల్ రోజు మన దర్శనం తీసుకున్నాము. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలో సంక్రాంతి వేడుకలకు కొబ్బరి తోటలు అందంగా ముస్తాబయ్యాయి. సినీ సెట్టింగ్లతో పల్లె వాతావరణం అంతా ఒకే చోట కనపడే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాలకు, పట్టణాలకు తరలి వెళ్లారు. వారంతా సొంత గ్రామాలకు వచ్చి బంధువులను, మిత్రులను ఒకే చోట కలుసుకునే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకుడు తాళ్ళూరి శ్రీనివాస్ తెలిపారు. యలమంచిలికి వచ్చే అతిథులకు భోజనం, అల్పాహారం, స్నాక్స్ ఉచితంగా అందిస్తామన్నారు. మూలస్థానేశ్వర అమ్మవారి గుడి దగ్గర ఈ సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం. ఈరోజు ముగ్గుల పోటీలు, రేపు భోగిమంట అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ సంవత్సరిక కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇందులో పాల్గొనవచ్చు. ఉదయం 9 కానీ సాయంకాలం 9 వరకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఈ 3 రోజులు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ. అలాగే ప్రత్యేకంగా ఒక సినిమా యాక్టర్ కూడా వస్తున్నారు, వాళ్ళని రేపు ప్రకటిస్తాం.
సంక్రాంతి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలో క్రీడా పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. జనసేన నేత కొవ్వాడ సర్పంచ్ కోట్ల రఘు ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీతో పాటు మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన పోటీలు సంక్రాంతి వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక మాధవి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. జనసేన పార్టీ మేరకు మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని క్రీడా స్ఫూర్తితో మన మండలంలో అందరి క్రీడాకారులు కూడా ఎటువంటి వ్యసనాలకు లోను కాకుండా ఉండాలని, అందరూ కూడా శారీరక ఆరోగ్యంగా ఉండాలని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ టోర్నీ మా మిత్రులు. కైట్ ఫెస్టివల్ కు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన నిష్ణాతులు ఈ ఫెస్టివల్లో పాల్గొనున్నారు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు హైదరాబాద్ ప్రజల్ని అలరించనున్నాయి. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పతంగులను తయారు చేయించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన కైట్లను తయారు చేయించి తన అభిమానాన్ని చాటుకున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న ఈ పతంగులు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. గతంలోనూ కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేశారు మెట్టు సాయి కుమార్. సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ ఎంపీ వి హనుమంతరావు పతంగుల షాప్లో సందడి చేశారు. కోటి ఇస్లామియా బజార్లో తన చిన్ననాటి స్నేహితుని దుకాణానికి వెళ్లారు. షాప్లో పతంగులు మాంచా కొనుగోలు చేశారు. తన స్నేహితులు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. విహెచ్ అనంతరం ఆయన కైట్ ఎగరేశారు. బ్రిటన్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. గోదావరిలో సంక్రాంతి వేడుకలు 2026 పేరుతో లండన్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి. స్వదేశీ సంస్కృతి సంప్రదాయాలు వెలివిరిసేలా సంబరాలు జరుపుకున్నారు. భోగి మంటలు, ముగ్గుల పోటీలు, హరిదాసుల కీర్తనలు, గొబ్బెమ్మల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు సంప్రదాయ చీరల్లో, పురుషులు పంచెకట్టుతో హాజరై పండుగ వాతావరణాన్ని మరింత రమణీయంగా మార్చారు. నృత్యాలు, జానపద గీతాలు, డప్పు ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నెల 20న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వాన పత్రాన్ని తపాలా ద్వారా రాష్ట్రపతి కార్యాలయం నుంచి పంపారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని ఆమె స్వగ్రామం తంబాలహట్టికి వెళ్లి స్వయంగా దీపికకు ఆహ్వానాన్ని అందించారు పోస్టల్ సిబ్బంది. రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు దీపిక. వేడుకలను స్వయంగా తిలకించడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. That's all for now. More updates coming up. Stay tuned.